నమస్తే దోస్తులు, జై తెలంగాణ. అడ్డం పొడుగు మాట్లాడిండు ఢిల్లీకి పారిపోయిన మాటల మాంత్రికుడు. ఓకేనా? సవాల్ విసిరిండు, సవాల్ తీసుకున్నారు ఆపోజిషన్ పార్టీ. మరి మాట్లాడడానికి రావాలి కదా, మరి ఢిల్లీకి ఎందుకు పారిపోయి? సరే పోయిండు, ఏదో పని మీద పోయిండు అనుకుందాం. ఇక్కడ ఉన్నారుగా పొడుటోళ్ళు ఉన్నారుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడుగా, వ్యవసాయ మంత్రి కదా, మరి వచ్చి మాట్లాడాలి కదా. సరే ఆయన మీ వాళ్ళు చాలామంది ఉన్నారుగా, పొడుగా మాట్లాడతారుగా, వాళ్ళు వచ్చి మాట్లాడాలిగా. మరి వీళ్ళు వచ్చిర్రుగా, వీళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా పోయి మాట్లాడాలి. సవాల్ విసిరిర్రు, వచ్చిర్రు, మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మళ్ళీ మీరు పారిపోతే ఎట్లా? ఇప్పుడు ఏమనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలి? మరి జగ్గారెడ్డి ఏమంటుండు? ప్రెస్ క్లబ్ని కళ్ళు కాంపౌండ్ అంటాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే ప్రజలకి అదొక నమ్మకం, ఇక్కడ అందరూ నిజాయితీగా మాట్లాడుతారు అని. ఆ నమ్మకాన్ని మొత్తం ఓడగొట్టారు మీరు. అద్దంకి దయాకర్ ఏం మాట్లాడతాడు? బచ్చగాడిని పంపించాడు. బచ్చగాడు ఏంటో పోయి మీరు మాట్లాడితే తెలుస్తుంది, మాట్లాడి తేల్చుకోవాలా. అంతేగాని అద్దంకి దయాకర్ ఏమో బచ్చగాన్ని పంపించారు అంటుర్రు, జగ్గారెడ్డి ఏమో కళ్ళు కంపౌండ్ అంటుండు. ప్రెస్ కాన్ఫరెన్స్ అది ప్రెస్ క్లబ్ని కళ్ళు కంపౌండ్ అంటారా? సరే బచ్చగాళ్ళే కదా సవాల్ ఇసిరు, మీరు వచ్చి మాట్లాడుకోవాలిగా. మరి ఆ పారిపోయి మీరే పారిపోతారు, మీరే బచ్చగాళ్ళు అంటారు, అన్నీ మీరే అంటారు. ఇదెక్కడ రాజకీయం? ఇది నేను ఏడు చూడలే. ఇదేనా రాజకీయం అంటే? ఇదెక్కడిది? ఇది నన్ను ఆడ చూడలే. ఇదెక్కడ రాజకీయం? చెత్త కుళ్ళు రాజకీయాలు అన్నీ.